నమస్తే. కల్వకుంట్ల కవిత నేను శాసన మండలిలో కన్నీరు పెడుతూ నేను మహిళగా వెళ్తున్న శక్తిగా తిరిగి వస్తానని చెప్తూ అలాగే కంపెనీ రాజీనామా చేసి తెలంగాణ ప్రజలు నన్ను ఆదరించాలని కొత్త పార్టీ పెట్టబోతున్నానని చెప్పి నేను మాట్లాడుతూ బయటికి వెళ్ళిన పరిస్థితి. మాట్లాడడం దీనిపైన ఇంకోవైపు సోషల్ మీడియా మాధ్యమాల్లో కావచ్చు చాలా చర్చ నడుస్తుంది. కల్వకుంట్ల కవిత ఎంత బీఆర్ఎస్కి డ్యామేజ్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎంత ప్లస్ అవుతుంది అని చెప్పేసి ఒక చర్చ కూడా నడుస్తుంది. మాట్లాడే అంశం పైన అసలు ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ అవుతా నెగిటివ్ అవుతుందా అని కల్వకుంట్ల కవిత ఆ విధంగా వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు అని చెప్పేసి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. అలా చెప్పడం ఏం చెప్తారు, కవిత గారు ఆ విధంగా కన్నీరు పెట్టుకొని బయటికి వెళ్ళారు, మహిళగా పోతున్నా శక్తిగా తిరిగి వస్తాను అని చెప్పి చెప్తారు, ఏం చెప్తారు? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో అవినీతి జరిగింది అనేది చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది. ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు ప్రెస్ మీట్ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి మహిళా నాయకురాలు మాట్లాడారు. తులమ్మ గారు కావచ్చు, సునీతా మహేందర్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత చాలా స్పష్టంగా చెప్పారు. మాకన్నా కల్వకుంట్ల కవిత గారు ఆస్తులు ఎక్కువనని చెప్పారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం అందరు కలిసి దోచుకున్నారు. కానీ కల్వకుంట్ల కవిత గారు అయితే నిధుల ఆస్తుల పంపకాలకు సంబంధించి అయితే కాదని చెప్పేసి ఒట్టేసింది. కాబట్టి దాన్ని కూడా మనం అంగీకరించాలి. ఎందుకంటే నిండు కౌన్సిల్లో తన బిడ్డల మీద ఒట్టేసింది, దేవుని మీద ఒట్టేసింది. కాబట్టి ఆ అంశం గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారికి ఎవరు ఎదురు చెప్పలేని చాలా స్పష్టంగా నిర్ధారణ. ఎందుకంటే నేను తప్ప మా ఇంట్లో ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు లేరని చెప్పి చాలా స్పష్టంగా తనే హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, సంతోష్ రావు గారు కావచ్చు, ఇంకా ఎవరైనా కూడా నాలాంటి ఎదురు చెప్పే వాళ్ళకు తండ్రి నా మాట వినేది దానికే నాకే ఇంత అవమానం జరిగిందంటే ఇంకా మిగతా వాళ్ళకి ఎంత అవమానం జరిగిందో తెలంగాణ సమాజానికి అర్థమైంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు డైనింగ్ టేబుల్ కావచ్చు, పామోదులో నిర్ణయాలు జరిగినాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొదలు చెప్తుంది. అది నిర్ధారణ అయింది. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకురావటే క్యాబినెట్లో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, మేజర్ ప్రాజెక్టు ప్లేస్ మారినట్టు కావచ్చు, అంచనాలు పెంచినప్పుడు కావచ్చు, ఆ పేరు చేంజ్ చేసినప్పుడు ఎక్కడ కూడా క్యాబినెట్లో కూడా కనీసం చర్చ కూడా జరగలేదు, క్యాబినెట్లో పెట్టని పరిస్థితి. తర్వాత పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టును, జూరాల కాడ కట్టాల్సిన ప్రాజెక్టును పాలమూరు రంగారెడ్డి మార్చుకొని అంచనాలు పెంచుకున్నప్పుడు అప్పుడు క్యాబినెట్లో చర్చ జరగలేదు. నిధులు మాత్రం అదేవిధంగా ఏదైతే మెగా కృష్ణారెడ్డి గారు దోచిపెట్టిన విషయాన్ని ఫోర్స్ జాబితాలో తను ఉండడానికి కారణం కేసీఆర్ గారు తీసుకున్న అసమర్థ నిర్ణయాలు. 1,89,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక వ్యక్తికే దాదాపు 99,000 కోట్ల పైగా ఇచ్చిండు. దాంతో ఆయన ఫోర్స్ జాబితాలో పోయిండు. తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్కడ సహకరించాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మెగా కృష్ణారెడ్డి గారు 7-8 రాష్ట్రాల్లో వర్కులు చేస్తున్న పరిస్థితి మనం చూసినాం. 83-84లో ప్రారంభమైనటువంటి ఆ సంస్థ కేసీఆర్ గారిలో బలంగా పుంజుకొని 1,000 కోట్ల రూపాయలు ఎదిగిరు. 1,89,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 30% కేసీఆర్ గారు కమిషన్ తీసుకొని తెలంగాణ సంపద దోసుకొని తెలంగాణ అన్ని రకాలుగా దోపిడీ పాల్పడి అందరి వరకు దోసిన విషయం చాలా స్పష్టంగా నిర్ధారణ. అందరు కలిసి తెలంగాణ దోసుకున్నారు. ఏ లక్ష్యాల కోసం తెలంగాణ అనుకున్నా ఆ లక్ష్యాలు అయితే ఏది నెరవేరలే. నిధులు కావచ్చు, నీళ్లు కావచ్చు, నియామకాలు కావచ్చు. నియామకాలకు సంబంధించి 13 పేపర్లు లీక్ అయినప్పుడు కావచ్చు, గ్రూప్ 1 అసలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 సార్లు నిర్వహించే ప్రయత్నం చేసినప్పుడు రద్దయిన పరిస్థితి మనం చూసినాం. అంటే తెలంగాణ రాష్ట్రంలో 13 పేపర్లు లీక్ అయినప్పుడు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే అస్తిత్వం విషయంలో కావచ్చు, టీఎస్ ప్లేస్లో ఇప్పుడు మేము టీజీ టీఎస్ తీసుకొచ్చినప్పుడు కావచ్చు, అందశ్రీ గీతానికి అసలు గుర్తింపు లభించడం కావచ్చు, ఉద్యమకాలకు అవమానించడం కావచ్చు, సమైక్యవాదులు ఎవరైతే ఆనాడు టీడీపీలో ఉన్నప్పుడు తలసాని శ్రీనివాసరావు గారు కావచ్చు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కావచ్చు, చాలామంది వైఎస్ఆర్సీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ మొత్తం 55 మంది జాయిన్ చేసుకున్నారు. అంటే కేసీఆర్ గారు మొనార్క్గా నేనే చక్రవర్తి రాజును అన్ని నాకే తెలుసు అని చెప్పి వ్యవహరించిన విషయం చాలా స్పష్టంగా ఆనాడు ప్రజాస్వామ్యయుతంగా ఆనాడు ప్రభుత్వం నడవలేదని చాలా స్పష్టంగా నిర్ధారణ. ఎవరి ఆలోచనలు ఎవరి సలహాలు తీసుకోలేదు కాబట్టి తెలంగాణ అంధకారమై 11వ రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడిని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించే పరిస్థితి, తెలంగాణ దివాలా తీర్చిన విషయం చాలా స్పష్టంగా తేటతెల్లమైన విషయం నిన్న కల్వకుంట్ల కవిత గారి మాటల రూపంలో బయటపడింది. అంటే కవిత గారు ఈ విధంగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయితే అండ్ పదే బీఆర్ఎస్ని, కేసీఆర్ని, హరీష్ రావుని, కేటీఆర్ని వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడింది. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యే దిశగా పోతున్నాయి అని చెప్పి కూడా చర్చ నడుస్తుంది. ఇక్కడ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విషయం నిజమైంది అనే విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ నిజం వాస్తవం చెప్పింది కాబట్టి తెలంగాణ అన్ని రకాలుగా వెనుకకు పోయేటట్టు ఆనాడు కేసీఆర్ గారు తీసుకున్న అసమర్థ నిర్ణయాల మూలంగా తెలంగాణ ఆగమైంది. అన్ని రకాల తెలంగాణ దోసుకున్నారు. మెట్రోకు సంబంధించి ఆనాడు 2వ స్థానం నుంచి 9వ స్థానం దిగదు. ఒకటి కాదు, ఏ అంశం తీసుకున్నా కూడా అన్ని రకాలుగా తెలంగాణ వెనుకపోవడం కారణం కేసీఆర్ గారు తీసుకున్న అసమర్థ నిర్ణయాలు, కల్వకుంట్ల కుటుంబం దోసుకున్న విషయాలు దోసుకొని దాసుకురు కాబట్టి తెలంగాణ ఈరోజు అధోగతి పాలైంది. 11 రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో అప్పులు తీసుకొచ్చే పరిస్థితి, వడ్డీల రేట్లు తక్కువ చేయని చెప్పేసి కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసే పరిస్థితి, ఏ ప్రాజెక్టు కూడా పూర్తి కాని పరిస్థితి, గ్రూప్ 1 నిర్వహించిన పరిస్థితి, అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మొత్తం పెద్ద ఎత్తున దోసుకురు, అంచనాలు పెంచిరు. సెక్రటరీ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా కూడా అంచనాలు పెంచి తెలంగాణ సంపద దోసుకొని తెలంగాణను అప్లపాలు చేసి ఆగమాగం చేసి వాళ్ళ కుటుంబం మాత్రం ఎంజాయ్ చేస్తున్న విషయం కల్వకుంట్ల కవిత గారి రూపంలో నిండు కౌన్సిల్లో చాలా స్పష్టంగా ప్రకటించారు.
అంటే ఏం చెప్తారంటే ఇటు కవిత గారు పార్టీ పెట్టబోతున్నా అని చెప్పేసి ప్రకటించారు నిన్న. సో కాబట్టి తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు అనుకుంటారా? ఇప్పుడు ఆమె పెట్టే అధికారం ఆమెకున్నది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. కానీ ఆమె పెట్టుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందనే విషయం తెలంగాణ సమాజానికి అర్థమైంది. రేపు కల్వకుంట్ల కవిత గారు పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే పెద్ద నష్టం ఏం లేదు. కాంగ్రెస్ పార్టీగా మాకు ప్రజలు 5 సంవత్సరాల కాలం పాటు ఉండాలని అవకాశం ఇచ్చారు. ఇంకొక 5 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాబోతా ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణను అగ్రగామి నిలిచే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా ప్యూరు రేర్ అని ఉద్యోగాల సమయం జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఎక్కడ పేపర్ లీక్ జరగకుండా రాజకీయ పునరావాస కేంద్రంగా టీజీపీఎస్ను వాడుకోకుండా తెలంగాణ అస్తిత్వం కాపాడే ప్రయత్నంలో టీఎస్ ప్లేస్లో టీజీ అందశ్రీ గారి గీతం తెలంగాణ గీతంగా గద్దర్ గారి జయంతి వర్ధంతి అధికారం నిర్వహిస్తూ అందశ్రీ గారికి సంబంధించినటువంటి మా పాటను పాఠ్యాంశంలో చేర్చుడు, వారికి సంబంధించినటువంటి కుటుంబంలో అదేవిధంగా అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం ఇచ్చుడు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా, అదే కాకుండా వాళ్ళ పేరు మీద శృతిమనం ఏర్పాటు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కవులు కళాకారులకు సంబంధించి 9 మంది గుర్తించి కోటి నజరానాతో పాటు 4 సీట్లో అదేవిధంగా 500 గదాల జాగా ఇచ్చుడు, తెలంగాణ సంబంధించి ఒక నగరాన్ని నిర్మించే ప్రయత్నం, త్రిబుల్ కావచ్చు, త్రిబుల్ రైల్వే రింగ్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, 4 సీట్ నిర్మాణం కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, వీరనారి సాకలైన పేరు ఒక యూనివర్సిటీ, తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ కమిషన్, రైతు కమిషన్, అదే ఉద్యోగాల కల్పన ప్రైవేట్ రంగంలో, ఐటీఐ ప్లేస్ అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, 1,50,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరంలో మొత్తం అన్ని ప్రాజెక్టుల మీద ఖర్చు పెడతా పోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మెట్రోను 2వ ఫేజ్ కావచ్చు, 3వ ఫేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా విస్తరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ఏ లక్ష్యాలు నెరవేర్లో ఆ లక్ష్యాలు నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆదరణకరమైంది. సర్పంచ్ ఎలక్షన్లో ఘోర పరాభం, జూబ్లీస్ కంటోన్మెంట్ ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్ ఏం జరిగిందో తెలంగాణ సమాజం చూసి భవిష్యత్తు కూడా అదే జరగబోతుంది. కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమే లేదు. ఖచ్చితంగా తెలంగాణ సమాజంతో గమనిస్తూ ఉన్నాం. ఉన్నారు కదా, ఇది వీళ్ళు టీపీసీసీ జనరల్ సెక్రటరీకి చెప్తా ఉన్న మాటలు. సో కల్వకుంట్లకి అయితే పార్టీ పెట్టినా సరే తెలంగాణ ప్రజలు నమ్మరు, అండ్ అలాగే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం ఏం లేదు అని చెప్పేసి వారు చెప్తారు. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, ఇప్పుడు ఫ్రమ్ హైదరాబాద్. కాంగ్రెస్ పార్టీ మొదలు చెప్తుంది, అది నిర్ధారణ అయింది. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకురావటే క్యాబినెట్లో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, మేజర్ ప్రాజెక్టు ప్లేస్ మారినట్టు కావచ్చు, అంచనాలు పెంచినప్పుడు కావచ్చు, ఆ పేరు చేంజ్ చేసినప్పుడు ఎక్కడ కూడా క్యాబినెట్లో కూడా కనీసం చర్చ కూడా జరగలేదు, క్యాబినెట్లో పెట్టని పరిస్థితి. తర్వాత పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టును, జూరాల కాడ కట్టాల్సిన ప్రాజెక్టును పాలమూరు రంగారెడ్డి మార్చుకొని అంచనాలు పెంచుకున్నప్పుడు అప్పుడు క్యాబినెట్లో చర్చ జరగలేదు. నిధులు మాత్రం అదేవిధంగా ఏదైతే మెగా కృష్ణారెడ్డి గారు దోచిపెట్టిన విషయాన్ని ఫోర్స్ జాబితాలో తను ఉండడానికి కారణం కేసీఆర్ గారు తీసుకున్న అసమర్థ నిర్ణయాలు. 1,89,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక వ్యక్తికే దాదాపు 99,000 కోట్ల పైగా ఇచ్చిండు. దాంతో ఆయన ఫోర్స్ జాబితాలో పోయిండు. తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్కడ సహకరించాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మెగా కృష్ణారెడ్డి గారు 7-8 రాష్ట్రాల్లో వర్కులు చేస్తున్న పరిస్థితి మనం చూసినాం. 83-84లో ప్రారంభమైనటువంటి ఆ సంస్థ కేసీఆర్లో బలంగా పుంజుకొని 1,000 కోట్ల రూపాయలు ఎదిగిరు. 1,89,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 30% కేసీఆర్ గారు కమిషన్ తీసుకొని తెలంగాణ సంపద దోసుకొని తెలంగాణ అన్ని రకాలుగా దోపిడీ పాల్పడి అందరి వరకు దోసిన విషయం చాలా స్పష్టంగా నిర్ధారణ. అందరు కలిసి తెలంగాణ దోసుకున్నారు. ఏ లక్ష్యాల కోసం తెలంగాణ అనుకున్నా ఆ లక్ష్యాలు అయితే ఏది నెరవేరలే. నిధులు కావచ్చు, నీళ్లు కావచ్చు, నియామకాలు కావచ్చు. నియామకాలకు సంబంధించి 13 పేపర్లు లీక్ అయినప్పుడు కావచ్చు, గ్రూప్ 1 అసలు